రీట్రో. తలపోటు సినిమా గైస్. ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. 3 అవర్స్ లెంతీ రన్ టైమ్‌తో నరకం చూపించింది. ఒరేయ్! డబ్బులెక్కువైపోతే కొత్త వాళ్ళకి ఛాన్స్‌లివ్వండి. లేదంటే లేనోళ్ళకన్నా దానమైనా చేయండిరా. ఎందుకు తీస్తార్రా బాబు ఇలాంటి వరస్ట్ సినిమాల్ని. స్టార్టింగ్‌లో ఒక 20 మినిట్స్ లెంతీ సింగిల్ టేక్ సీన్ ఉంటుంది. అందులో పెళ్లి ఫైటు, సాంగు, లవ్ ఇవన్నీ కలిపి ఒక సింగిల్ టేక్ సీన్ తీశారు. ఇంకా సినిమాటోగ్రఫీ. ఈ 2 సూపరుంటాయి. కాదని చెప్పట్లే. నెవర్ బిఫోర్. కానీ ఈ 2 పాయింట్స్ తప్పిస్తే మిగతా సినిమా అంతా కార్తీక్ సుబ్బరాజు గారి వీకెస్ట్ మాత్రమే కాదు వరస్ట్ వర్క్ ఇది. అసలు కొన్ని రోజులు పోతే ఈజీగా మర్చిపోయే సినిమా ఇది. ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ చేసిన 'డాక్' అనే మూవీని ఏకంగా థియేటర్‌లో రిలీజ్ చేశారు. కావాలని ఇలా తీశారనుకుంటాను డౌటు. ఎందుకంటే సింగిల్ టేక్ సీన్‌ని ఇంత బాగా తీసి, మిగతాదంతా కావాలని ఇంత వరస్ట్‌గా తీశారు. సినిమా కంటే సినిమా చూస్తున్న ఆడియన్స్ రియాక్షన్స్‌నే ఇంకా బావున్నాయి. ప్రతి ఒక్కరిది ఒకటే ముఖ చిత్రం. ఫ్రస్ట్రేషన్ అసలేం జరుగుతుంది ఆపండ్రోయ్ అని. హిస్టారికల్ ఫిల్మ్స్‌కి స్పూఫ్ తీసినట్టుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 'కంగో' బెటర్ ఏమో దీనికంటే. అంటే మీరే అర్థం చేసుకోండి. 'సూర్య' గారి రేంజ్ సినిమానే కాదండి. ఆయనకి ఒక కథ చెప్పి ఒప్పించేసి షూటింగ్ టైమ్‌కి వేరేది తీసేసుంటారు. లేదంటే ఫ్లాప్ అవ్వాలి, ఇన్‌కమ్ టాక్స్ ఏదో సేవ్ చేసుకోవాలని తీసేస్తే అదే ఈ సినిమా. ఎన్నో ఏళ్ల క్రితం రాసుకున్న ఒక ఔట్‌డేటెడ్ స్టోరీ రాసి షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మరొక స్టోరీ తీసి, మధ్యలో ఇంకో స్టోరీ మిక్స్ చేసి, ఈ మూడిటిని మిక్స్ చేసి 'రీట్రో' అనే పేరు పెట్టి రిలీజ్ చేస్తూ వచ్చిన ఒక సెన్స్‌లెస్ ప్రొడక్ట్‌నే ఈ మూవీ. ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా బతికిపోండి రివ్యూ చూసి. నిజంగా 'ఆచార్య', 'బీస్ట్' ఇవి బెటరేమో అనిపించింది. హీరోనే కానీ హీరో, విలన్నే కానీ విలన్, హీరోయిన్నే కానీ హీరోయిన్, లవ్వే లేని లవ్వు, ఫైట్సే కానీ ఫైట్స్, ఎమోషన్స్‌నే లేని ఎమోషన్స్, మిగిలిపోయిన ట్యూన్స్‌తో కలిపి 3, 4 సినిమాల నుండి కొట్టేసిన 'సంతోష్ నారాయణ' గారి బీజీఎం. క్యారెక్టర్స్ అయితే కన్సిస్టెన్సీయే లేదు. 'సంతోష్ నారాయణ' గారు మరీ దారుణం. ఒకే టికెట్ మీద మల్టిపుల్ మూవీస్ చూపిద్దాం అనుకున్నారేమో. 'కల్కి', 'జగమితంత్రం', 'లియో', 'రీట్రో' అన్నీ కలిపి కొట్టేశారు. సీన్‌కి, బీజీఎంకి సంబంధమే లేదు. తిరిగి తిరిగి 'సెవెన్ సెన్స్', 'బోధిధర్మ' రేంజ్ లుక్స్, జైల్లోనే నేర్చుకున్న విద్యతో ఫైట్స్. స్టోరీ ఏమో ఒకలా స్టార్ట్ అవుద్ది. హీరోయిన్ ఏమో గొడవలు పడితే హీరోని వదిలేద్దాం అనుకోవడం, హీరో ఏమో అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడం. కానీ అది వదలకుండా గొడవలు అవుతూ ఉంటాయి. మధ్యలో విలన్స్ వస్తూ ఉంటారు. ఇంకోటి గోల్డ్ ఫిష్ అంటూ మొదలవుతుంది. ఇదే స్టోరీ అని చెప్పడానికంటూ ఏం లేదు. గోల్డ్ ఫిష్ అని స్టోరీ స్టార్ట్ చేసి 'జోజి జోర్జ్' గారిని పక్కకు లేపేసి అసలు ఏం తీసావయ్యా? అసలు ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుందంటూ తీసుకెళ్ళి చివరికి అదే సేవియర్ స్టోరీతో ఎక్కడి నుండి వచ్చిందో తెలియని ఫ్లాష్ బ్యాక్‌తో లాస్ట్ నవ్వే సీన్‌నే 5 మినిట్స్ తీసి విలన్స్‌ని జీరో చేసి కమెడియన్స్ లాగా ఎండ్ చేశారు. సంవత్సరాల తరబడి విలన్స్ ఏం చేస్తారో తెలీదు. నీటిలో సూర్యని వాళ్ళు ఎలా గుర్తుపట్టారో, లవ్ స్టోరీని ఎడిటింగ్‌లో లేపేశారని క్లియర్‌గా అర్థమవుతుంది. క్లైమాక్స్‌లో అంత స్ట్రాంగ్‌గా ఉన్న అమ్మాయి మళ్ళీ కలిసిపోవడం ఏంటి? అసలు లవ్ స్టోరీగా స్టార్ట్ అయ్యి గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సాగి అయిపోతున్న సినిమాని మళ్ళీ సేవియర్ టెంప్లేట్‌తో ఇంకా ఎక్స్‌టెండ్ చేసి మిగతావన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఆ గోల్డ్ ఫిష్ అది అప్పుడు టచ్ చేసి ఇదేం కర్మరా భగవంతుడా అనిపించింది. 2 గంటలు 50 నిమిషాలు నరకం చూపించింది. మళ్ళీ 'సెవెన్ సెన్స్', 'బోధిధర్మ' గుర్తొచ్చేవాడు. అసలు 'సూర్య' గారి లుక్స్‌నే కొన్ని చోట్ల బాలేదు. 'పూజా హెగ్డే' గారికి రోలే సరిగ్గా లేదు. ఇక ఇంతకంటే మాట్లాడడం వేస్ట్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.25/5. ఇది కూడా సినిమాటోగ్రఫీ, సినిమాలోని టెక్నికల్ వాల్యూస్‌కి మాత్రమే. ఇక చూస్తానంటే మీ ఇష్టం. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.